వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మేఘాలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీకోసం సరికొత్త వీడియో తెచ్చేసాము. చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ముందుగా కుకింగ్ గురించి మనం మాట్లాడితే చూసారు కదా, అవిసె గింజల కారం పొడి నేను చేయబోతున్నాను. అలాగే మనము ఈ రోజు మన నిత్య ఫ్యాషన్స్ గ్రూప్ ద్వారా కొన్ని శారీస్ అలాగే డ్రెస్సెస్ తెప్పించామండి. అవి ఏ ప్రైజెస్ తో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మనం చూసేద్దాము. ఇవన్నీ కూడా నా శారీస్ అండి, నేను నిత్య ఫ్యాషన్ ద్వారా తెప్పించుకున్నవే. చాలా చాలా మంచి రీజనబుల్ బడ్జెట్ లో మనకి వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మన ఛానల్ శ్రావణ మేఘాన్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఇక మన నిత్య ఫ్యాషన్స్ గ్రూప్ గురించి మనం మాట్లాడినట్టయితే, నిత్య ఫ్యాషన్స్ అనేది మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మనము పార్సల్ అనేది రిసీవ్ చేసుకుంటామండి. శారీస్ కానివ్వండి, కుర్తీస్, లెహెంగాస్, వాట్ నాట్ ఎవ్రీ ఐటమ్, ఈవెన్ జ్యువెలరీ కూడా అండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, అవి కూడా ఆల్ ఫ్యాషన్ థింగ్స్ అనేవి మనం దీంట్లో పొందవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్. ఫ్రీ షిప్పింగ్ ద్వారా మనకి లభిస్తుంది. సో వెయిట్ చేయకుండా మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి, ఇంకా ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. సో ఇప్పుడు మనం శారీస్ చూసేద్దాం. ఓకే, ఫస్ట్ శారీ అండి, చూడండి ఇక్కడ. ఇది చెట్టినాడ్ కాటన్ శారీ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ చెట్టినాడ్ కాటన్ శారీ. 100% ప్యూర్ కాటన్ అండి. చాలా చాలా మంచి క్వాలిటీతో ఉంటుంది. అది కూడా గట్టు ఇది వచ్చేసి మనకి 80s కౌంట్ కాటన్. 80s కౌంట్, 120 కౌంట్, 60 కౌంట్ అని అలా ఉంటాయండి. కౌంట్ డిఫర్ అయ్యే కొద్దీ మనకి ప్రైస్ అనేది పెరుగుతుంది. అలాగే మనకి బార్డర్స్ అనేవి డిఫర్ అయ్యే కొద్దీ కూడా ప్రైస్ అనేది మనకి డిఫర్ ఉంటుందండి, తేడా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మనకి టోటల్ కంచి బార్డర్ వచ్చేసింది. ఇలా బిగ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం. మనకి ఈ శారీస్ లో, ఈ కాటన్ శారీస్ లో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి. కలంకారీ బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తారు. విత్ కలంకారీ బ్లౌజ్ విత్ ఫ్రీ షిప్పింగ్. మనకి ఈ శారీ జస్ట్ 1050, 1050 రూపాయలు పడుతుంది. అది కూడా మన నిత్య ఫ్యాషన్స్ గ్రూప్ ద్వారా. ఎలా అనిపించింది మీకు ఈ శారీ? చాలా బాగుంది కదా. కడితే చాలా చాలా లుక్ అనేది బాగుంటుందండి, అద్దరిపోతుంది లుక్ అనేది. ఇక నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా చెట్టినాడ్ కాటన్ శారీ అండి, విత్ ఆల్ ఓవర్ చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది దీంట్లో. దీనికి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ రాదండి, మనం జస్ట్ కలంకారీ బ్లౌజ్ తో పేరప్ చేసుకోవాలి. విత్ కలంకారీ బ్లౌజ్ ఇది వచ్చేసి సేమ్ ప్రైస్ అండి, 1050 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. చూసారు కదా, కలర్ చాలా చాలా బాగుంది. గ్రీన్ బ్లౌజ్ తో దీన్ని పేరప్ చేయొచ్చు. ఎలా అనిపించింది మీకు? నచ్చింది కదా. మన శారీస్ నచ్చినట్టయితే మీరు దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ ఫ్యాన్సీ శారీ అండి. ఫ్యాన్సీ శారీ చూపించబోతున్నాను మీకు. టోటల్ గ్రీన్ కలర్. దీనికి వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజెస్ అన్ని కూడా నేను స్టిచ్ చేయించడానికి ఇచ్చాను. చూసారు కదా, టోటల్ మనకి జరీ డిజైన్ వచ్చేసింది ఇక్కడ. యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చేసి 2500 ఉంటుందండి మనకి షాప్స్ లో అయితే. అదే మన నిత్య ఫ్యాషన్స్ లో జస్ట్ మనకి ఈ శారీ వచ్చేసింది జస్ట్ 1600 రూపీస్, 1600 రూపాయలు. దీని బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి మీకు. సాఫ్ట్ సిల్క్ శారీ టోటల్ గా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది. ఇక పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుంది. సేమ్ మనకి పట్టు శారీ ఎలా ఉంటుందో క్వాలిటీ అనేది అంత బాగా ఉంటుందండి, మంచి బెస్ట్ క్వాలిటీ. చూసారు కదా, నచ్చిందా మీకు ఈ శారీ? నెక్స్ట్ శారీ అండి, లెనిన్ శారీ. చూసారు కదా, లెనిన్ శారీ మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ ఇంకా రాయల్ బ్లూ బార్డర్ తో ఉంది లెనిన్ శారీ. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి 1150 రూపీస్. 1150 రూపీస్ అండి. ఇది జస్ట్ 1150 మాత్రమే. అది మీకు బయట అయితే దీని ప్రైస్ వచ్చేసి 1500 దాకా ఉంటుంది. అందులో మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము, ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా. చూసారు కదా, రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు. ఎలా అనిపించింది మీకు ఈ శారీ? నచ్చిందండి శారీ? చాలా చాలా బాగుంటుందండి, కట్టే చాలా లుక్ అద్దరిపోతుంది. సో ఈ శారీస్ అన్ని కూడా నేను నిత్య ఫ్యాషన్స్ ద్వారా నా కోసం ఎంతో ఇష్టంతో తెప్పించుకున్న శారీస్ అండి.
ఇక నెక్స్ట్ శారీ కలంకారీ శారీ అండి. ఇది కూడా సాఫ్ట్ సిల్క్ శారీ. ఇది కూడా క్వాలిటీ అయితే ది బెస్ట్ అండి, ఎక్సలెంట్ గా ఉంటుంది క్వాలిటీ అయితే. చూసారు కదా కలంకారీ బార్డర్, టోటల్ ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ వచ్చింది మనకి. ఇది వచ్చేసి పళ్ళు, రిచ్ పళ్ళు ఇచ్చారు మనకి. బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో విత్ బార్డర్ అండి. ఒక సైడ్ బిగ్ బార్డర్ ఉంటుంది చెక్స్ డిజైన్ తో. అండ్ ఈ శారీ ప్రైస్ అన్బిలీవబుల్ ప్రైస్ అండి, జస్ట్ 1350 రూపీస్, 1350 రూపీస్ మాత్రమే. చూసారు కదా మనకి ఎంత లేదన్నా కూడా 2000 అబౌవ్ ఉంటుంది ఈ శారీ. సాఫ్ట్ సిల్క్ శారీ దట్టు విత్ కలంకారీ డిజైన్. నచ్చిందా మీకు? అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ శారీ కోరా మస్లిన్ శారీ. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ గెస్ చేయండి ఒకసారి. కడితే లుక్ అనేది చాలా చాలా గ్రాండ్ లుక్ ఇస్తుందండి. ఇది అన్బిలీవబుల్ ప్రైస్, మీరు నమ్మరు అసలు చెప్తే. దీనికి మనకి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి, ప్లెయిన్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. కోరా మస్లిన్ శారీ. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 850 రూపీస్. చూసారు కదా 850 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. 850 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ శారీ, ఇది కూడా సాఫ్ట్ సిల్క్ శారీ అండి. ఈ సాఫ్ట్ సిల్క్స్ లో కూడా మనకి క్వాలిటీ అనేది తేడా ఉంటుందండి. జస్ట్ 1000 రూపీస్ కి కూడా సాఫ్ట్ సిల్క్ వచ్చే ఉన్నాయి. ఇది దీని శారీ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 1600 రూపీస్ అండి. మనకి షోరూమ్ లో అయితే, షాప్ లో అయితే ఇంచుమించు 2500 అయితే కంపల్సరీగా ఉంటుంది. దీనికి మనకి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీకి. అండ్ టోటల్ ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ వచ్చింది. చూసారు కదా పటోలా డిజైన్ అంటాం దీన్ని. సో ఎలా ఉంది శారీ? నచ్చిందా మీకు? చాలా చాలా బాగుంటుందండి శారీ అనేది. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఇది కాటన్ టిష్యూ శారీ. టిష్యూ శారీ అయినప్పటికీ కూడా అస్సలు రఫ్నెస్ ఉండదండి, చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది. కాటన్ టిష్యూ శారీ అంటాము, అందుకే కాటన్ మిక్స్ ఉంటుందండి. అలా అని మనం దీనికి ఏం గడ్డి పట్టాల్సిన పని లేదు. చూస్తున్నారు కదా చాలా షైనీగా ఉంటుంది, మంచి క్వాలిటీ మెటీరియల్. మనకి మంచి కంచి బార్డర్ అయితే ఇచ్చేసారు. ఇక చిన్న బార్డర్ పైన అయితే ఉంటుందండి. ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది మనకి. ప్రింట్ అనేది అసలు ఎటువంటి ప్రాబ్లం రాదండి. ఏమి వాష్ చేస్తే పోవడం, ఫేడ్ అవ్వడం అలా ఏమి ఉండదు. బాగా క్వాలిటీగా ఉంది శారీ అయితే. చూసారు కదా టోటల్ క్రీపర్ డిజైన్ మీనా వర్క్ లెక్క ఇచ్చేసారు. కాటన్ టిష్యూ శారీ. మనకి ఫ్రిల్స్ ఎలా పెడితే అలా కూర్చుంటుందండి ఇలాంటి శారీ. అలాగే మనకి స్మూత్ గా కంఫర్ట్ గా కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఈ శారీ అనేది. దీనికి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుందండి. ఇది వచ్చేసి పళ్ళు. పళ్ళు ఇలా ఉంటుంది. బ్లౌజ్ అనేది బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చేసారు దీనికి. ఎలా ఉంది శారీ? నచ్చింది కదా. ఇక ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ 1050 రూపీస్ అండి. 1050 రూపాయలు మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్. జస్ట్ 1050 రూపీస్. నచ్చిందా? ఓకే అండి. ఇక ఫ్యాన్సీ శారీసే కాకుండా మనము షిఫాన్ శారీస్, డైలీ యూజ్ శారీస్ కూడా మన నిత్య ఫ్యాషన్స్ ద్వారా మనకి అందుబాటులో ఉంటాయండి. చాలా చాలా కొత్త కలెక్షన్, బ్రైట్ కలెక్షన్ అనేది మనకి లభిస్తుంది నిత్య ఫ్యాషన్స్ ద్వారా. ఇప్పుడు మనం చూస్తున్నాము లెమన్ ఎల్లో కలర్ శారీ. మీకు మంచి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు. యాక్చువల్ గా చాలా ట్రెండీ డిజైన్ అండి ఇది. చాలా ఫాస్ట్ సెల్లింగ్, ఫాస్ట్ మూవింగ్ శారీ అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 499 రూపీస్ అండి. జస్ట్ 499 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు లభిస్తుంది. 499 రూపీస్. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి. మనం సీరియల్స్ లో, చాలా సీరియల్స్ లో అయితే దీన్ని వాచ్ చేసి ఉండొచ్చు. చూసారు కదా మంచి కాంట్రాస్ట్ కలర్ శారీ. లెమన్ ఎల్లో కలర్ అండ్ మెరూన్ కలర్. మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ గా. జస్ట్ 499 రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు లభిస్తుంది. ఇక నెక్స్ట్ శారీ అండి, టోటల్ డిజిటల్ ప్రింట్ శారీ. ఇది కూడా షిఫాన్ శారీనే, కలంకారీ శారీనే. జస్ట్ మీకు ఐడియా కోసం నేను ఒక్కొక్క రకంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ శారీస్ నేను పిక్ చేశాను. మనము ముందు మరిన్ని వీడియోలో మంచి శారీస్ అనేవి మనం చూద్దాము. చూస్తున్నారు కదా కలంకారీ శారీ. టోటల్ కలంకారీ డిజైన్ వస్తుంది మనకి. ఇక్కడ బార్డర్ లో అనేది మీరు చూసినట్టయితే బార్డర్ లో మొత్తం థ్రెడ్ వర్క్, చికెన్ కర్రీ వర్క్ ఇచ్చారండి. ఈ చికెన్ కర్రీ వర్క్ తో ఇది హైలైట్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు శారీ? నచ్చిందా?
దీని ప్రత్యేకత ఏమంటే మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ అనేది నేను చెప్పాను కదా ఇప్పుడు అవైలబుల్ గా ఉంది. నేను మళ్ళీ మీకు చెప్తాను. బ్లౌజ్ అనేది చూసారు కదా, ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుంది. డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి. టోటల్ గా మంచి కాంట్రాస్ట్, ఎన్నో కలర్స్ ఉన్నాయి దీంట్లో. నచ్చినట్టయితే వెంటనే మనం ఆర్డర్ పెట్టేసుకోండి. ఇవి అండి శారీ సెక్షన్ గురించి మాట్లాడితే ఇవి చాలా తక్కువ శారీస్ మీకు చూపించాను నేను ఈ వీడియోలో. అండ్ మన నిత్య ఫ్యాషన్స్ ద్వారా శారీసే కాకుండా మనం కుర్తీస్, లెహెంగాస్, అలాగే చూస్తున్నారు కదా జస్ట్ నైట్ వేర్ అండి. నైట్ వేర్ కూడా తెప్పించుకోవచ్చు. ఇది యాక్చువల్ గా వేరే వాళ్ళు బుక్ చేసిన నైట్ వేర్, ఇది నాకు తెలిసిన వాళ్ళు బుక్ చేసిన నైట్ వేర్. నేను వీడియో కోసం అని మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా టీ షర్ట్ వస్తుంది, అలాగే ప్యాంట్. చూసారు కదా, ఇలా నైట్ వేర్స్ కూడా మనం నిత్య ఫ్యాషన్స్ ద్వారా పొందవచ్చు విత్ రీజనబుల్ ప్రైస్ అండి. చాలా చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ దీని ధర నేను చెప్పలేదు కదా, జస్ట్ 280 రూపీస్. 280 రూపీస్ XXL సైజ్ అండి మనకు వచ్చింది. 280 రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్. ఇక నెక్స్ట్ కుర్తీ సెక్షన్ కి వచ్చేస్తే మనము చూడండి, కుర్తీస్ ఇవి చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది కదా ఈ కుర్తీస్ అనేవి. అండ్ జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 300 రూపీస్ అండి. 300 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. మంచి రేయాన్ మెటీరియల్, క్లాత్ అనేది క్వాలిటీ చాలా బాగుంది. జస్ట్ మనకి కుర్తీ వస్తుంది 300 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ అండి ది బెస్ట్ కలెక్షన్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇవి వచ్చేసి మస్లిన్ క్లాత్ అంటారండి ఈ కుర్తీస్. మస్లిన్ క్లాత్ యాక్చువల్లీ నేను యూజ్ చేసినది ఇది, ఈ పీస్ మాత్రము. క్వాలిటీ అయితే ది బెస్ట్ ఉంది. మనకి లైనింగ్ విత్ లైనింగ్ వస్తుందండి. టోటల్ మస్లిన్ క్లాత్ అంటాం దీన్ని. మీకు ఇలా కట్ వస్తుంది అండ్ దుపట్టా వస్తుంది. దుపట్టా అనేది చాలా చాలా లెంతీగా ఉందండి. ఇది మీకు చున్నీకి ఇలా కనిపిస్తుంది కానీ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది. టోటల్ విత్ దుపట్టా అండ్ దెన్ ఈ కుర్తీ, ఇవి రెండు కలిపి మీకు 850 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. ఇది వచ్చేసి క్లాత్ మస్లిన్ అండి. టోటల్ షైనింగ్ క్లాత్ ఉంటుంది విత్ లైనింగ్, లైనింగ్ తో పాటు. ఓకే, దీంట్లో నేను 3 పీసెస్ తెప్పించుకున్నానండి. ఇవి నా కోసం తెప్పించుకున్నాను. చూస్తున్నారు కదా, బాగా ఫ్రీ సైజ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి అండ్ విత్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ డిజైన్. అండ్ దీనికి పేరింగ్ గా దుపట్టా ఇలా వచ్చేసిందండి. దుపట్టా కూడా చాలా చాలా లెంతీగా ఉంది. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుంది. జస్ట్ 850 రూపీస్. ఎలా ఉంది, మీకు నచ్చిందా? 850 రూపీస్ మాత్రమే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక పేరు చూపించబోతున్నాను మీకు. మెరూన్ కలర్, చూసారు కదా, విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండ్ లాంగ్ లెంత్ దుపట్టా మీకు వచ్చేస్తుంది 850 రూపీస్. క్వాలిటీ ది బెస్ట్ అండి. 100% క్వాలిటీ గ్యారంటీడ్ ప్రోడక్ట్స్ మీకు నేను ఇప్పుడు చూపించినవి. అండ్ దీని ప్రైస్ చూసారు కదా ఎంత లెంతీగా ఉందో దుపట్టా అనేది. దీని ప్రైస్ వచ్చేసి కూడా 850 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. మనము లెహెంగా సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకి. లెహెంగా సెట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇదిగోండి లెహెంగా సెట్. మీకు ఆర్గంజా లెహెంగా వస్తుంది. ఇది ఆర్గంజా మెటీరియల్. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, బ్లౌజ్ పీస్. అలాగే ఇది వచ్చేసి మనకి దుపట్టా వస్తుంది. ఇంకా లెహెంగా సెట్ అండి. మనం ఇది సాటిన్ మెటీరియల్ పేరప్ చేసుకోవాలి. సాటిన్ మెటీరియల్ లైనింగ్ యూస్ చేసి మనం దీన్ని స్టిచ్ చేసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, చూస్తున్నారు కదా, చాలా మంచి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక వీటి కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 1050 రూపీస్ అండి. 1050 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ లభిస్తుంది మీకు. ఇక మనం చూసినట్టయితే ఈ దుపట్టా అనేది టోటల్ వర్క్ వస్తుందండి దుపట్టాకి. అలాగే లెహెంగా కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. వర్క్ అనేది బాగా స్టాండర్డ్ గా ఉంటుందండి. చూసారు కదా, దుపట్టా అనేది చాలా లెంతీగా వస్తుంది మీకు.
ఓకేనా. ఇలా మీకు వర్క్ వస్తుందండి, టోటల్ దుపట్టా మొత్తం వర్క్ వస్తుంది, మోతీ వర్క్ అలాగే ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది. చాలా లెంతీగా ఉంది మనకి దుపట్టా వచ్చేసి. చూసారు కదా, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. జస్ట్ 1050 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక ఇందులోనే జస్ట్ మరొక కలర్ నేను చూపిస్తున్నాను. బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్ విత్ పింక్ దుపట్టా అండ్ పింక్ బ్లౌజ్ వస్తుంది మీకు. సేమ్ మనం ఇందాక దుపట్టా చూసాం కదా, సేమ్ అలాగే ఆల్ ఓవర్ ద వర్క్ వస్తుంది మీకు. నచ్చింది కదా, బాగుంది కదా. జస్ట్ 1050 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక ఈ కలర్ వచ్చేసి మనకి సేమ్ లెమన్ ఎల్లో కలర్ అండ్ పింక్ వచ్చేసి రాణి పింక్ కాకుండా బేబీ పింక్ కలర్ అండి. చూస్తున్నారు కదా, నచ్చిందా మీకు? నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ బ్లాక్ అండి. చాలా బ్యూటిఫుల్ కలర్. మీకు ఇలా బ్లౌజ్ వస్తుంది, అలాగే దుపట్టా టోటల్ కట్ వర్క్ డిజైన్ వస్తుందండి. దుపట్టా మొత్తం మీకు టోటల్ మోతీ వర్క్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, నచ్చిందా మీకు? నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. జస్ట్ 1050 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మార్క్. ఇంకొక మంచి కలర్ అండి, చూస్తున్నారు కదా, లెమన్ ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ దుపట్టా. మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మంచి పీచ్ కలర్. ఇది పీచ్ కలర్ విత్ బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్. మీకు ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. దుపట్టా వచ్చేసి మీకు ఇలా రెడ్ కలర్ వచ్చేస్తుందండి. మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మన నిత్య ఫ్యాషన్స్ ద్వారా. ఎలా ఉన్నాయండి లెహంగా కలెక్షన్స్? కూడా చాలా బాగున్నాయని అనుకుంటున్నాను, నచ్చాయని అనుకుంటున్నాను. పచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాము నైటీస్ అండి. నైటీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది మనం చూసేద్దాము. చూస్తున్నారు కదా, మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుంది మనకి నైటీ అనేది. మంచి కలెక్షన్ అండి, ది బెస్ట్ కలెక్షన్. ఇలా వస్తాయి నైటీస్ తో, మంచి ఫ్రీ సైజ్ తో వస్తాయి. చూస్తున్నారు కదా, లెంత్ అనేది చాలా చాలా పెద్దగా ఉంటాయండి. ఇక ఇవే కాదండి, నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నారు కదా ఈ నైటీస్. ఇక వీటి ప్రైస్ అండి, వీటి ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 220 రూపీస్ అండి. 220 రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ లభిస్తుంది మీకు. ఇక ది బెస్ట్ కలెక్షన్ అండి నైటీస్ లో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, ఈ నైటీస్ చాలా లెంతీగా ఉన్నాయి, మంచి ఫ్రీ సైజ్ తో లభిస్తుంది మీకు. వీటి ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 360 రూపీస్ అండి. 360 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు లభిస్తుంది. 360 రూపాయలు మాత్రమే. ఇక అట్మోస్ట్ కలెక్షన్ అండి, మంచి క్వాలిటీ ఉండే నైటీస్ ఇవి. వీటి ప్రైస్ వచ్చేసి మనకి 380 రూపీస్. 380 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ది బెస్ట్ కలెక్షన్ నైటీస్ అండి ఇవి. 380 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ఇందులోనే వేరే కలర్, మంచి క్వాలిటీ నైటీస్, రాజ్వాడి నైటీస్ అంటారండి వీటిని. 380 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. 380 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. చూసేసారు కదా మన నిత్య ఫ్యాషన్స్ లో లభించే ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్. ఇక ఇవే కాకుండా 1 గ్రామ్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుందండి. తప్పకుండా నిత్య ఫ్యాషన్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇక మన యూట్యూబ్ ఛానల్ శ్రావణమే గాని ఫాలో అవ్వండి. రకరకాల ఆఫర్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్స్ ని ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దండి. తప్పకుండా మన ఛానల్ శ్రావణమే గాని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఓకే, ఫాలో అవుతారు కదా.
ఇక మన వంటల సెగ్మెంట్కి వచ్చేసేద్దామండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు అమోఘమైన అద్భుతమైన ఎంతో ఔషధ విలువలు కలిగిన మంచి పొడి చూపిస్తున్నాను, కారపొడి. అది వచ్చేసి అవిసె గింజల కారపొడి అండి. అవిసె గింజలు అనేవి మనలో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే మన హార్ట్ బీట్ని ప్లస్ షుగర్ లెవెల్స్ని అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన అవిసె గింజల కారపొడి ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాము. ముసలి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. సో తప్పకుండా దీన్ని మనం ట్రై చేద్దాము, ఎలా చేయాలో చూసేద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు అవిసె గింజలు, అలాగే మినపప్పు, ఎండుమిర్చి, ఇంకా జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయండి, మొత్తం వెల్లుల్లిగడ్డ వేశాను, ఇంకా కొన్ని మిరియాలు. ఇక మనము కొంచెం కరివేపాకు తీసుకున్నాము. ఇక వీటిని ఎలా వాడాలో ఎలా తయారు చేయాలో పొడి చూసేద్దామండి. ఒక బాండి పెట్టుకున్నాను. జస్ట్ బాండి కొంచెం హీట్ అయిన తర్వాత కరివేపాకుని మనము కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నామండి. నేను ఎటువంటి నూనె ముందుగా వేయలేదు, ఎందుకంటే ఇప్పుడు కరివేపాకు చాలా తడిగా ఉందండి, బాగా కడిగి పెట్టాను కదా అప్పుడే. ఒకవేళ కరివేపాకు ఆరిపోయింటే మీరేమీ వాడాల్సిన పని లేదు. సో తడిపోయేదాకా కరివేపాకుని కొంచెం వేయించానంతే, పూర్తిగా వేయించలేదు, కొంచెం వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ ఇందులో వాడుతున్నామండి, ఎక్కువ వాడొద్దండి. అలాగే మనం ఇందులో జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ మైన మినప్పప్పు అన్న వాడచ్చు, లేదా మినప గుండ్లన్నా వాడచ్చండి. వేసుకొని మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా దోరగా ఈ మినపప్పుని వేయించుకోవచ్చు. మీకు ఇంకా టైం ఉంటే మీరు సిమ్లో పెట్టుకొని అయినా కూడా ఈ మినపప్పుని వేయించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేదాకా నిదానంగా మనం మినపప్పుని వేయించుకుందాము. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అండి. మనకి హెల్త్కి ఎంతో బెనిఫిట్ని చేకూర్చే ఇంగ్రీడియంట్స్ ఇవి. మనము ఈ కారపొడి ఉప్మాలోను, దోశలోను, ఇడ్లీలోను, అలాగే అన్నంలో కూడా కలుపుకోవచ్చు. రోజు ఫస్ట్ ముద్దలో దీనికి మనం కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మన కారపొడికి సరిపడా 10 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి, మీ స్పైస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 10 ఎండుమిర్చి తీసుకున్నాను. చూసారు కదా, నేను ఇలా పొడవుగా చీరి పెట్టుకుంటున్నాను. ఎందుకు ఇలా పొడవుగా కట్ చేస్తున్నానంటే మనకి లోపల ఉన్న గింజలు ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా వేగుతాయి, మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా త్వరగా మాడిపోకుండా కూడా ఉంటుంది. సో అన్నిటికీ యూస్ అవుతుంది కదా అనేసి నేను ఇలా చీరి పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఇది మా అమ్మగారు చెప్పిన టిప్ అండి. ఎండుమిర్చి ఇలా కట్ చేసి మనం పొడిలో వేసినట్టయితే చాలా బాగా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ మినపప్పులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నామండి. ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాము. ఇది అలా వేగుతుండగానే మనం ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ మిరియాలు, గుర్తుంచుకోండి 1/2 స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను. మనము ఈ పొడి అనేది ఎక్కువ క్వాంటిటీ తయారు చేసి పెట్టుకోకూడదండి, కొద్ది కొద్దిగా చేసుకుంటేనే సరిపోతుంది. ఒక వారం రోజులు పనికొచ్చేలా చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ చేసి పెట్టుకుంటే కూడా టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇప్పుడు నేను ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. మనం ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువ వాడాము, జస్ట్ 1 స్పూన్ వాడాము, చాలండి, సరిపోతుంది. ఇది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే నేను ఇప్పుడు 1/2 కప్ అవిసె గింజలు వేస్తున్నాను. అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా వీటిని అంటారు. ఇవాళ రేపట్లో ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా వరకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. మనం ఇది సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నట్టయితే ఎటువంటి దాంట్లో దుమ్ము రాళ్ళు అలా ఏమి ఉండవు. మంచి సూపర్ మార్కెట్లో దీన్ని తీసుకున్నట్టయితే డైరెక్ట్గా అలాగే వాడేసేయచ్చు. అన్ని చోట్ల ఈ అవిసె గింజలు అవైలబుల్గా ఉన్నాయి. మనము హమేషా అవిసె గింజలనే పొడి చేసుకొని తాగాలి, రోజు తీసుకోవాలంటే ఇబ్బంది. ఇప్పుడు నేను ఇందులోకి ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసి పెట్టుకున్నాను. కంప్లీట్గా కూడా పొట్టు తీయలేదండి, జస్ట్ ఎడ్జెస్ అనేది కట్ చేసి అందులో వేసేసాను. కంప్లీట్గా ఏం పొట్టు తీయాల్సిన పని లేదు. ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని నిదానంగా మనం వేయించుకుంటున్నాము. ఆల్రెడీ కరివేపాకు దాదాపు ఒక 60%
వేగించాము కదండి, మనము డ్రై రోస్ట్ చేసాం కదా, ఆ కరివేపాకుని మళ్ళీ దీంట్లో వేసుకొని లైట్గా రోస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎటువంటి చెమ్మ లేకుండా ఉంటుందని. కరివేపాకు మనం జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ ఒక చిన్న కప్పుతో కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇది ఎక్కువ అయితే కరివేపాకు పొడి అవుతుంది తప్ప అవిసె గింజల పొడి కాదు. కాబట్టి జస్ట్ ఫ్లేవర్ కోసం మనం కాసింత కరివేపాకుని ఇందులో వాడుతున్నాము. సో తప్పకుండా మీరు కూడా ఈ కరివేపాకు స్కిప్ చేయకుండా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ అవిసె గింజల కారపొడిని కూడా తప్పకుండా ట్రై చేయండి. అవిసె గింజలు కొంతమంది డైరెక్ట్గానే తినేస్తారండి, వేయించకుండా కూడా తినేస్తారు. కానీ మనం వీటిని ఇలా వేయించుకొని పొడి రూపంలో చేసి పెట్టుకుంటే మనకు అది బాగా తినబుద్ధి అవుతుంది. మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూశారు కదా, ఇలా ఆల్మోస్ట్ వేగిపోయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసాము. దీన్ని మనం వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయకూడదండి. వెంటనే ఈ బాండీకి ఏదైతే వేడి ఉంటుందో ఆ వేడిలో కూడా ఇది మగ్గుతుంది. కాబట్టి పూర్తిగా బాండీలోనే చల్లారనిద్దాము. బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకోవడం మీ ఇష్టం అండి. మనం ఇది రోట్లోనైనా దంచుకోవచ్చు, మిక్సీ అయినా పట్టుకోవచ్చు. కానీ మిక్సీ అయితే మనకు త్వరగా అయిపోతుంది కదా. అలాగే ఫైన్ పౌడర్గా కూడా అవసరం లేదండి. మీ టేస్ట్ ఎలా అనిపిస్తే, మీకు ఫైన్ పౌడర్గా కావాలంటే ఫైన్ పౌడర్గా చేసుకోండి, లేదా బరగ్గా కూడా చేసుకోండి. సో త్వరగా ఇది ట్రై చేసేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. అవిసె గింజల కారపొడి చాలా బాగుంది. నేను ఈ అవిసె గింజల కారపొడితో పాటు అరటికాయ వేపుడు చేశానండి. యాక్చువల్గా నేను ఇప్పుడు మీకు వ్లాగ్ షేర్ చేస్తూ ఉన్నాను. అవిసె గింజల కారపొడి, అరటికాయ వేపుడు, సాంబార్ ఇవన్నీ చేశాను నేను మా ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని. నేనైతే టీచర్ అని మీతో చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో. నేను టీచర్నండి. మార్నింగే ఏది కావాలంటే అవి నేను లంచ్ అలాగే టిఫిన్ కూడా ప్రిపేర్ చేసి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాము. ఇలా అరటికాయలని చెక్కు తీసి పెట్టుకోవాలి. చెక్కు తీసుకున్న తర్వాత మనం వీటిని ముక్కలుగా తరిగి పెట్టుకున్నాము. మరీ లావుగా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ఇక్కడ మనం చక్రాల్లాగా దీన్ని కట్ చేసుకున్నాము. బాండీలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం దీన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నామండి. సో ఆయిల్లో వేసుకున్న తర్వాత మనము కాసేపు స్టవ్ హైలో పెట్టుకొని దీన్ని వేయించుకుందాము. ముందుగానే నేను ఇక్కడ ఉప్పు వేసేస్తున్నానండి. కానీ పసుపు అయితే ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే పసుపు వేస్తే అడుగంటే ఛాన్స్ ఉంది. కాబట్టి జస్ట్ కావాల్సినంత ఉప్పు నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ మనకి ఎంత ఉప్పు పడుతుంది అనేది అందాజుగా చూసి వేసుకోండి. ఆ తర్వాత కూడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, కానీ మరి దానికి అంతగా పట్టదనమాట తర్వాత. కాబట్టి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వేసుకోండి. వేసుకొని ఇది హైలో పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకుందాము. ఇది కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. చూసారు కదా, ఇలా కలర్ మారిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి మనం మార్చుకుంటున్నాము. ఈ అరటికాయ వేపుడు కూడా అండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాము. షుగర్ పేషెంట్స్కి ఈ అవిసె గింజల కారపొడి కానీ, అరటికాయ వేపుడు, అలాగే మనం చౌలకాయ కర్రీ అంటాం కదా, అదే అండి మట్టికాయ అంటారు, కొంతమంది గోకరకాయ అంటారు, గోరు చిక్కుడు అంటారు, ఆ చౌలకాయ కర్రీ అని ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇంకా అరటికాయ వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా కరుగుతాయండోయ్, మన వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో అరటికాయ అనేది వారానికి ఒక్కసారైనా తప్పకుండా మీరు వాడండి వీలవుతే. మా ఊళ్ళో అయితే అరటికాయలు మాకు ఆదివారమే దొరుకుతాయండి. ఆదివారం మార్కెట్కి వెళ్తే దొరుకుతాయి. అది కూడా మనము వితిన్ 8 o'clock వెళ్ళాలి. 8 o'clock దాటితే అరటికాయలు అయిపోతాయండి, అందరూ కొనేసుకుంటారు. చూసాం కదా, నేను ఆల్మోస్ట్ ఇందులోకి ఒక 5 స్పూన్స్, పెద్ద టేబుల్ స్పూన్తో 5 స్పూన్స్ ఆయిల్ వేసాను. కావాలంటే ఇంకా కొంచెం కూడా వేసాను తర్వాత. సో ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. సో చూసుకొని మళ్ళీ ఆయిల్ అవసరం అనిపిస్తే వేసుకోండి. ఆయిల్ లేకుండా ఉంటే ఇది అస్సలు బాగోదండి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి కారపొడి అలాగే ధనియాల పొడి వేసేసి మనం స్టవ్ బంద్ చేయాలండి. కారపొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు. మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సైడ్ డిష్గా చేశాను కదండి. నేను మెయిన్ డిష్ వచ్చేసి సాంబార్ చేశానండి. సాంబార్లోకి అరటికాయ ఫ్రై నంచుకొని తింటే చాలా బాగుంటుంది. పప్పులోకైనా సరే ఇది చాలా బాగుంటుంది. నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం స్కూల్కి వెళ్ళే ముందు నేను ఇది సాంబార్ ఇంకా అరటికాయ ఫ్రై చేశాను, అవిసె గింజల కారపొడి చేశాను. చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశానండి. సింపుల్ టిఫిన్ ఉప్మా. నేను లంచ్లోకి ఎక్కువ డిషెస్ ప్రిపేర్ చేయాలనుకుంటే టిఫిన్ సింపుల్గా చేసేస్తానండి. నేను యాక్చువల్గా పిల్లల్ని తినమని చెప్పేసి నేను నా పనులు చూసుకుంటాను. నేను రెడీ అయ్యి వచ్చేసరికి పిల్లలు తినేస్తారండి. ఆల్మోస్ట్ మొత్తం తినకున్నా కూడా మా చిన్నమ్మాయికి వాళ్ళ డాడీ తినిపిస్తారు. షటిల్కి వెళ్ళి వచ్చారండి. షటిల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న మిగిలిన టిఫిన్ తినిపించేశారు. ఇలా లంచ్ ప్యాక్ చేసుకున్నాము. ఇక టకటక స్కూల్కి వెళ్ళిపోయాము.
ఎటువంటి డ్రెస్సెస్ కానివ్వండి, అలాగే శారీస్ కానివ్వండి చూపిస్తున్నారో మేము జస్ట్ అవగాహన కోసం మీకు ఈ వీడియో చేయడం జరిగిందండి. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ శ్రావణ మేఘాన్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.